లగచర్ల దళిత గిరిజనులపై పగబట్టిన రేవంత్ సర్కార్ను ఎండగట్టేందుకు మెహబూబాబాద్ వేదికగా బీఆర్ఎస్ కదం తొక్కింది. లగచర్ల అన్నదాతలకు సంఘీభావంగా చేపట్టిన మహాధర్నా గ్రాండ్ సక్సెస్ అయింది. మహాధర్నాను విజయవంతం చేసేందుకు గిరిజనులు, దళితులు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, చెప్పండి. మానుకోటలో మహాధర్నా పూర్తి స్థాయిలో విజయవంతమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే లగచర్ల ఘటనకు నిరసనగా అటు ప్రజలకు అండగా ఉండేందుకు అటు ఏదైతే ఈ సభను నిర్వహించడం జరిగింది, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగానికి కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా పెద్ద ఎత్తున ఏదైతే ప్రజలకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని కూడా మరోసారి నిరూపితమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సాధారణంగా 1000 మంది దాకా వస్తారని అంచనా వేసినా కూడా దాదాపుగా వేల సంఖ్యలో ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేత రాకేష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున విజయవంతమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ మహాధర్నా చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గుండెల్లో గుబులు పుట్టించిందని అనుకోవచ్చా మనం? 100% కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో రైలు పరిగెడితే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఏ దేశ చరిత్రలో అయినా కూడా నేల కోసం జరిగినటువంటి పోరాటంలో ఎప్పుడు కూడా భూమి కోసం పోరాడినటువంటి వాళ్ళే గెలిచింది తప్ప భూమిని ఆక్రమించాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరు గెలవలే. అది స్వతంత్ర సంగ్రామంలో అయినా కూడా, లేదా సాయుధ రైతాంగ పోరాటంలో అయినా, లేదా తెలంగాణ ఉద్యమంలో అయినా, నేడు లగచర్ల లడాయిలో అయినా కూడా తప్పకుండా లగే రహో లడాయి అనే చందంగానే మరి లడాయి చేసిన వాళ్ళే గెలిచింది తప్ప ఎవరు కూడా ఆక్రమణదారులు ఎవరు గెలవలేదు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడినటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయంగా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి లంబాడీల భూములను ఇళ్లలోకి జొచ్చుకుపోయి లాక్కునేటువంటి ఒక ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా మేము తిరగబడతాం అని ఈరోజు మానుకోట గర్జించింది. 1000 మంది వస్తారనుకున్నటువంటి సభకు ఈరోజు ఏకంగా 25,000 మంది తండాల నుండి, గూడాల నుండి, గ్రామాల నుండి తండోపతండాలుగా ఈరోజు జనం వచ్చి ఈరోజు తమ శక్తి ప్రదర్శన చేసినంటే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతులను రాజు చేస్తా అన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఈరోజు రైతుల భూములు దోచుకోవడాన్ని ఈరోజు తప్పకుండా కన్నెర్ర చేసింది మానుకోట అనే వాస్తవాన్ని గ్రహించాలి. 14 ఏళ్ల కింద ఏ రాళ్ళైతే తెలంగాణ ఉద్యమానికి పునాది రాళ్ళైనాయో ఆ రాళ్ల యొక్క శక్తిని మరి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని నినదించినటువంటి కేటీఆర్ గారికి ఘనమైనటువంటి స్వాగతం లభించింది. ఇది అంశము మనం చూస్తా ఉన్నాము. ముందస్తుగా ప్రభుత్వం మీకు అనుమతిని ఇవ్వలేదు, కోర్టు నుంచి అనుమతి తీసుకొచ్చుకున్నారు. అనుమతి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు నాయకులు దాడులు చేస్తామని చెప్పి భయం కల్పించే విధంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాము. వారి గురించి ఏమంటారు? నా తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ, విప్లవాల కిల్లా. ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది, తెగింపు ఉంటుంది, త్యాగం ఉంటుంది. కాబట్టి పోరాటాలకు ఎవరు పర్మిషన్ కావాలి? నువ్వు కూడా అసలు మాకు పర్మిషన్ ఇవ్వడానికి ఏ పర్మిషన్ ఉంటే తెలంగాణ ఉద్యమం వచ్చింది? ఏ పర్మిషన్ ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాలి. కాబట్టి నీ పర్మిషన్ ఎవరికి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూనే 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ గారు హుందాగా నేను పర్మిషన్ వచ్చిన తర్వాత వస్తా అని చెప్పి వారు రావడం జరిగింది. ఏ పోలీసులైతే అడ్డుకున్నారో ఆ పోలీసులను కాదని న్యాయ దేవత వెన్నుదట్టి ప్రోత్సహించి దీవించి మానుకోట గడ్డకు పంపింది. మానుకోటలో అద్భుతమైనటువంటి స్వాగతం లభించింది. తప్పకుండా నేను చెప్తున్నా, మానుకోటలో వచ్చినటువంటి స్పందన చూసిన తర్వాత మాకైతే నమ్మకం ఉంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వెనక్కి తగ్గుతారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనక్కి తగ్గుతారని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక రాళ్ళి సుర్తా అని ఒక నాయకుడు ఇక్కడ మాట్లాడాడు. ఆయన ఎవరో తెలియదు. మానుకోటలో ఉన్నటువంటి వాళ్ళకు కొంతమంది తెలుసు కావచ్చు, కానీ ఇట్లనన్నా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నేను సెన్సేషన్ కావాలి, రాష్ట్ర వ్యాప్తంగా నేను నాయకుడిగా గుర్తింపు పొందాలని చెప్పి ఈరోజు వారు భావించారు. కానీ తన సొంత జాతి అయినటువంటి లంబాడి జాతే ఈరోజు వ్యతిరేకిస్తున్నటువంటి వాస్తవాన్ని గ్రహించాలా. కేటీఆర్ గారు ఎందుకు వచ్చిందో తన సొంత ప్రయోజనాల గురించి వచ్చిందా? నా లంబాడి జాతికి అన్యాయం జరిగినప్పుడు నేను జన గలమై గర్జిస్తా అని చెప్పి వారు వచ్చింది. కాబట్టి తప్పకుండా ఈరోజు మురళీ నాయక్ గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఈ రకమైనటువంటి విధానాలకు పాల్పడితే తన సొంత ఊర్లో కూడా తిరగలేనటువంటి ఒక పరిస్థితి నిర్మాణం అవుతుంది. రాబోయేటువంటి రోజుల్లో డిపాజిట్ కూడా దక్కదనేటువంటి వాస్తవాన్ని వాళ్ళు గ్రహించాలి.